ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దినోత్సవాన్ని నిర్వహించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీగా అవగాహన ర్యాలీలు జరిపారు. ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు మైదానంలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు సీతక్క. తంగేడు మైదానం నుంచి పోలీసులు యువతతో కలిసి ర్యాలీలో కలిసి నడిచారు. హన్మకొండలో జరిగిన ర్యాలీలో విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు కలెక్టర్ స్నేహా శబరీష్. డ్రగ్స్ అనేది ఒక భూతంలాగా ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఈరోజు యూత్ను పట్టి పీడిస్తుంది. ఒకప్పుడు డ్రగ్స్ అంటే విదేశాలలోనే వాడినట్టుగా మనకు ఎక్కువ ఉండేది, కానీ అది దిగుమతి అవుతూ ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా వచ్చేసింది. చాక్లెట్ల రూపంలో లేదా బిస్కెట్ల రూపంలో అలాంటి వ్యాపారాన్ని కూడా పెంపొందించి ఇవాళ వాళ్ళ వ్యాపారం కోసం మనల్ని బలి చేస్తూ ఉన్నారు. అర్థం కాకుండానే ఆ మత్తులోకి లాగేస్తూ ఉన్నారు. కాబట్టి మన స్టేట్ను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని, డ్రగ్స్ రహితంగా, డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలో మన దేశంలో ఉండకూడదనే లక్ష్యంతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు తెలియజేసేది, యువకులకు ముఖ్యంగా అట్రాక్టెడ్గా ఉంటుంది మత్తు అనేది కొంతమందికి, కానీ తన జీవితమే నాశనం చేస్తుంది. మనం ఎక్కడో పోయి ఎక్కడో వేరే కాడ కూర్చొని అలాంటి దానికి అట్రాక్ట్ అయితే పోలీసులు వస్తారు, కేసులు పెడతారు. అప్పుడు అందరికీ మన ఫేస్ తెలుస్తుంది. ఇగో ఇలా ఈ అమ్మాయి ఇక్కడ, ఈ అబ్బాయి ఇక్కడ ఇట్లా చేసిరని. అప్పుడు సొసైటీ కూడా మనల్ని మరి అవాయిడ్ చేసేస్తుంది, అంటే ఇన్సల్టింగ్గా చూస్తారు. ఎందుకంటే వీళ్ళు పనికిరారు సొసైటీకి అని. సేమ్ టైంలో తల్లిదండ్రులకు కూడా చాలా మానసిక క్షోభ ఉంటుంది, మన ఫ్యూచర్ కూడా పాడైపోతుంది. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో అత్యంత క్రూరమైనటువంటి నేరాలు ఏం జరుగుతున్నాయంటే చాలా చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. దాంట్లో ఎక్కువ డ్రగ్ అడిక్టెడ్ పర్సన్స్ చేసినటువంటిదే. ఓల్డ్ ఏజ్ వాళ్ళని కానీ చిన్న పిల్లల్ని కానీ ఆ మత్తులో లేదా తల్లిదండ్రులను చంపడము, కొట్టడము, రేప్స్, ఇవన్నీ కూడా ఆ మత్తులో చాలా నేరాలు జరుగుతున్నాయి. ఆ మత్తు నుంచి వాళ్ళు బయటపడలేక అదే ఆలోచనతో రకరకాల క్రైమ్స్ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, ఈ దేశంలో ఉండకూడదు. మన జీవితంలో కూడా అలాంటిది రానియకుండా మరి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ